బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమని, క్యాన్సర్లు వస్తాయా సర్జరీ ద్వారా, పిల్లలు పుట్టరా ఆడపిల్లలకి, లేక జుట్టు రాలిపోతుందా, లేదా స్కిన్ సాగ్ అయిపోతుందా, అంటే జారిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి చాలామందికి. అయితే బేరియాట్రిక్ సర్జరీ తర్వాత జుట్టు రాలిపోవడం కరెక్ట్. ఎందుకంటే సడన్గా ప్రోటీన్ తగ్గిపోతుంది. మన బాడీకి సంబంధించినంత మనం ప్రోటీన్ తినకపోతే, వాటర్ తాగకపోతే జనరల్గా జుట్టు రాలుతుంది. కానీ ఇది పర్మనెంట్ ఫీచర్ ఏం కాదు. ఇది కేవలం ఒక 3-4 నెలల్లో మళ్ళీ రికోప్ అవుతుంది. అంటే ఒక 6 నెలల్లో మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది. అలా అని మొత్తం ఏం పోదు, కొద్దిగా కొంత ఎక్కువగా రాలుతుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత క్యాన్సర్ వస్తుందా అనే ప్రశ్నకి, బేరియాట్రిక్ సర్జరీ తర్వాత క్యాన్సర్ రాదు. యాక్చువల్గా సర్జరీ చేయించుకోకపోవడం వల్ల ఎవరైనా సరే స్థూలకాయం 40 దాటిన తర్వాత, బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే ఎక్కువ ఉంటే క్యాన్సర్ రావడానికి 13% అవకాశం ఉన్నది. అంటే 100 మంది 40 కంటే బిఎంఐ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకున్నప్పుడు అందులో 13 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో అయితే రొమ్ము క్యాన్సర్ వస్తుంది, లేదా గర్భసంచి క్యాన్సర్ కానీ, లేదా ఒవేరియన్ క్యాన్సర్ కానీ. అదే మగవాళ్ళల్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, లేదా స్టమక్ క్యాన్సర్స్ కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అందరికీ ఏమి రావు. 100 మంది లావుగా ఉన్న వాళ్ళని తీసుకుంటే అందులో 13 మందికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి లిటరేచర్ చెప్తోంది. సో అందువల్ల బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఏం జరుగుతోంది, బరువు తగ్గుతున్నారు, స్థూలకాయం పోతుంది. సో డెఫినెట్గా క్యాన్సర్ రావడానికి ఇంకా అవకాశాలు తగ్గిపోతాయి.